నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో చూసాం ఏం జరిగింది ఆ హీరోయిన్కి అనేది. కానీ అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తనని పెళ్లి చేసుకోలేదని చెప్పేసి ఒక స్త్రీ తనకి అంటే ఎయిడ్స్ కలిగిన బ్లడ్ని తనకి ఎక్కించడం జరిగింది. అసలు ఏం జరిగింది, దాన్ని అలా చేయడం వెనకాల గల కారణాలు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు రోజుకి అసలు ఏం జరుగుతుందో సొసైటీలో అసలు అర్థం కాని పరిస్థితి. సినిమాలు చూసి సినిమాల ప్రభావం పడుతుంది అని చెప్పేసి కొంతమంది అంటుంటే అది నిజమేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న కాలంలో. ఏదైతే రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చిందో ఆ తర్వాత ఇప్పుడు ఇన్సిడెంట్ చూస్తే అట్లానే అనిపిస్తుంది. ఎయిడ్స్ బ్లడ్ని తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే తనను పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఎక్కించడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి, ఏంటి అంటారు అసలు? ఫస్ట్ ఒక సీసీటీవీ వ్యూలో ఏం జరిగిందో మాట్లాడుకుందాం, ఓకేనా? ఒక లేడీ డాక్టర్ పాపం చక్కగా హ్యాపీగా స్కూటీ మీద ఏదో వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా ఒక ఆటో లాంటిది ఏదో గుద్దింది. అయ్యయ్యో, ఒక ఆవిడ పడిపోతే మరి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు సహాయం చేస్తారుగా. వాళ్ళందరూ వచ్చి అయితే జాగ్రత్త అమ్మ లేలే అని చెప్పి వేశారు. అందులో అందరూ లేపుతున్నారు, ఒక ఆవిడ చేయి గట్టిగా పట్టుకొని ఇట్లాగే ఉంటుంది. ఎంత విడిపించుకున్నా రావట్లే. ఏం చేస్తాను చూస్తేనేమో ఏదో సూది పొడుస్తుంది. వేస్తుంది, నరుస్తూ ఉంది కూడా గట్టిగా. ఆయన సరే ఇంజెక్షన్ వేసేసింది. ఇప్పుడు ఇంకా అరిచేసరికి వాళ్ళందరూ చేతులలో చెట్టలు పారిపోయారు. ఈమె ఏం చేయాలో అర్థం కాక పాపం ఆల్రెడీ బండి కింద పడి ఒక చిన్న దెబ్బలు ఉంటాయి. పైగా ఇది మైండ్కి సడన్గా ఏదో అయిపోయింది అన్న టెన్షన్. వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి ఏమంటే ఏదో జరిగిపోయింది నాకు ఇది అంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు వచ్చి సీసీటీవీని చూడడం, ఆ సంబంధిత వ్యక్తులందరినీ ఐడెంటిఫై చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఏంటి, ఆమెను ఎందుకు మీరు ఇలా చేశారు అనే క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే కాసేపు కొన్ని వెనక్కి వెళ్దాం. సమాజం సినిమాల వల్లే పాడవుతుంది అని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను ఒప్పుకోనది. నేను ఎందుకంటే సమాజం వల్ల మా సినిమా కూడా పాడైపోతుంది. ఎందుకంటే యథార్థ ఘటనలను తీస్తుంటే ఏవి హిట్ అవ్వట్లా. అవునా కదా, ఎన్ని ఉన్నాయి ఇలా చెప్పు. సో జరిగినవి చూసి కూడా సినిమాలు వస్తాయి. సినిమాల్లో జరిగే ఇన్సిడెంట్ కూడా బయట యాదృచ్ఛికంగా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఎక్కడన్నా ఈ నట్టింట్లో పాతి పెట్టారు శవాన్ని అని తెలిస్తే దృశ్యం సీన్ రిపీట్ అంటారా లేదా? నెక్స్ట్ అబ్బాయికి ఏదో అదేంటిది వాడిని ఏదో అన్నారు అనుకోండి, ఉప్పెన సీన్ రిపీట్ అంటారు. లేకపోతే ఇట్లా బోల్డ్ మనతెందుకు వీడు మీరు పెట్టాడు కుక్కర్లో అదే టైంలో సూక్ష్మదర్శిని వచ్చేసరికి అప్పుడే వచ్చింది తెలుసా. అది రిలీజ్ అయ్యి 2-3 రోజులే హాట్స్టార్లో. ఆ టైంలో జరిగింది అది. సో ఇట్లా కోఇన్సిడెంటల్గా జరిగే ఇన్సిడెంట్స్ ఇంకా 190 ఉంటాయి. ఎన్నో ప్రేమ కథలు, కొన్ని చూసిన ప్రేమ కథల్లా ఉంటాయి. ఇంకేవో పరువు హత్యలు కొన్ని చూసినట్టుగా ఉంటాయి. ఇట్లాంటి డిఫరెంట్ స్టోరీస్ సినిమాలకి తీసిపోనే విధంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎప్పుడో నిహారిక హరిహర ఇష్యూ ఉండేది, అటు సైడ్ హయత్ నగర్ హత్య కేసు. వాడైతే డైరెక్ట్గా నేను సినిమాలు చూసి నేర్చుకున్నానండి అనే చెప్పాడు. ఎవరైనా నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చారా అని అడిగితే ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నౌ వాట్ హ్యాపెండ్ ఇక్కడ రీసెంట్లీ రాజు వెడ్స్ రాంబాయ్ అనే ఒక సినిమా ఈటీవీ విన్ వాళ్ళ ప్రొడక్షన్లో అలా వచ్చి కొంచెం చిన్న సినిమా అలా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకొని ఆ పిల్లోడికి హీరోకి ఇంకో 4-5 సినిమాలు తెచ్చేలాగా ఆ సినిమా ఉపయోగపడింది. దాంట్లో ఏంటి ఇన్సిడెంట్ అంటే కూతురు ప్రేమ పెళ్ళి ఇష్టం లేని తండ్రి HIV ఇంజెక్షన్ వేయడం అనేది ఒక అంశం వాళ్ళు తీసుకున్నారు. నౌ వాట్ హ్యాపెండ్, ఈ చెయ్యి పట్టుకొని గట్టిగా పొడిచిన ఆవిడ పేరు వసుంధర. ఈవిడ ఎవరమ్మా నువ్వు అని అడిగితే నేను ఒక నర్సుని. అవునా సరే, ఈవిడ ఎందుకు పొడిచావు? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్కూటీ మీద నేను తిరగాలి కానీ ఆమె తిరుగుతుంది. మెట్టలు గాజులు ఇవన్నీ నేను వేసుకోవాల్సినవి ఆవిడ వేసుకుంది. ఆ షాపింగ్లన్నీ నేను చేసుకోవాల్సింది ఆవిడ చేస్తుంది. నువ్వు చెప్పేది ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే నా మొగుడిని, నేను చేసుకోవాలనుకున్న హస్బెండ్ని, నేను మనసు పడ్డ హస్బెండ్ని ఆవిడ పెళ్లి చేసుకో. కాబట్టి నాకు ఆవిడ కనిపించినప్పుడల్లా ఈర్ష అసూయక ఏదో ఒక రకంగా ఉంది. ఏదో ఒకటి చేసి ఈమెను నేను చంపాలనో ఇబ్బంది పెట్టాలనో అనుకున్నా. అందుకని చెప్పి చర్య చేశా. ఇంతకీ ఎవరు ఆవిడ అంటే షీఈ్ ఎ డాక్టర్. ఈవిడ మనసు పడిన ఆ ఒడ్డు పొడుగు బాగున్న అందగాడు కూడా డాక్టర్. ఆ డాక్టర్ బాగున్నాడని చెప్పేసి ఇతడు నా మొగుడైతే బాగుండు అని ఈవిడ కలలు కనింది. కానీ ఆ డాక్టర్ పాపం ఆల్రెడీ ఇంకొక ఆవిడతో ప్రేమలో ఉన్నాడు. అలా వాళ్ళ పెళ్ళి కూడా అయిపోయింది. కానీ ఈవిడకి మాత్రం ఆ ఈర్ష అసూయ పెరుగుతా వస్తుంది. నెక్స్ట్
అక్కడే ఉండే ల్యాబ్లో వాళ్ళ సాయం వీళ్ళ సాయం చేసి హెచ్ఐవి ఉన్న రక్తాన్ని సేకరించి ఏం చేసింది, వీళ్ళకి ఏ విధంగా అయినా సరే వీళ్ళ బ్లడ్లో అది కలపాలి అనుకుంది. యాక్చువల్లీ హెచ్ఐవి బ్లడ్ ఇంకో బ్లడ్తో కలిస్తే ప్రాబ్లం వస్తుంది, ఈవిడతో కలవాలి, ఎలా కలపాలి, ఎక్కడైనా పట్టుకొని ఇంజెక్షన్ వేద్దాం అని అయితే అనుకుంది. అట్లా ఇంజెక్షన్ వేసింది. అయితే ఇప్పుడు ఈవిడ చేసిన చర్యని నేను చాలా టెర్రర్ అటాక్ లా చెప్తా. బికాజ్ నీకు పగ రగిలింది నీలో, ఆమెని చంపాలనే ఆవేశం ఆక్రోశం పెరిగింది. ఓకేనా, నీ దగ్గర ఆ సిరంజి ఉన్న ఫెసిలిటీ, నువ్వు నర్సు కాబట్టి అది చెయ్యాలనుకున్నావు. నువ్వే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీకి చెందిన దానివి అయి ఉండి నీ దగ్గర బాంబులు ఉంటే ఏం చేద్దు, ఈయన సీటు కింద ఆమె సీటు కింద పెట్టి పేల్చావు, అంతే కదా. నీకే ఉగ్రవాదులతో ఫ్రెండ్షిప్ ఉండి నీ దగ్గర ఒక పెద్ద లుమిని పార్క్లో పెట్టే అంత బాంబు ఉంటే ఏం చేద్దాం, హాస్పిటల్ పేల్చావు. అంటే అంత మైండ్ అలా అయిపోయింది అంటారు. నీ మైండ్ సెట్ ఏంటో అలా నాశనం చేయాలి. ఏ విధంగా అనేది తర్వాత సంగతి. ఇక్కడ నీకు ఫెసిలిటీలు ఉన్నాయి కాబట్టి ఆ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకున్నావు. ఆ పగ అలాగే రగిలితే ఇంకేమేమో చేయొచ్చు కదా. ఆ హాస్పిటల్ని పేలుస్తావేమో, సిలిండర్ లీక్ చేసి, ఇంకేమన్నా చేస్తావు, ఇంకేం చేస్తావు. అంటే నీకు ఆ టెర్రర్ ఆలోచనలు ఎన్ని వస్తున్నాయి. వీళ్ళతో పాటు ఇంకెంతమంది చచ్చిపోయి ఉండొచ్చు. అండ్ మీ హాస్పిటల్లోనే ఆ డాక్టర్కి నీ కళ్ళ ముందే టీలు కాఫీలు వెళ్తాయి. ఏదైనా మత్తుమంది కలిపి ఇంకేమైనా చేస్తూ కూడా చేయొచ్చు కదా. నువ్వు వాళ్ళని నాశనం చేయాలని మనసులో పెట్టుకున్నావు, బలంగా పెట్టుకున్నావు. నువ్వు ఎన్ని రకరకాల ఆలోచనలన్నా చేస్తావు. కాబట్టి ఈవిడ్ని ఒక నార్మల్ హంతకురాలుగా ట్రీట్ చేయకుండా ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంటే ఈవిడకి ఇవ్వాలి. నెక్స్ట్ టైం ఇలాంటి ఆలోచనలు వచ్చేవాళ్ళు ఆలోచించడానికే భయపడేలా ఉండాలి. చాలా మంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువ మేల్ని హత్య చేసే ఉమెన్ కనిపిస్తున్నారు మనకి. ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యేలే వార్తలు ఎక్కువైనాయి. ఆడోళ్ళని చంపే వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్టయితే మన అమ్మల కాలంలో కొంచెం అట్లా చూసుకున్నట్టయితే వడకట్న వేధింపు కేసులు ఎన్ని ఉన్నాయి. ఎంతమంది కిరోసినాయిల్కి బలి కాలేదు, ఎంతమంది గ్యాస్ ని స్పేల్ చచ్చిపోలేదు, ఎంతమంది బలవంతంగా చంపేసిన వాళ్ళు లేరు. దానికి భయపడి ఏ రోజు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోమని రాలేదే, ఇట్లాంటివి ఏమీ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఇలాంటివి జరిగినప్పుడు శిక్షలు అంటే గతంలో అన్ని జరిగితే ఎవరికి శిక్షలు పడలే, ఇప్పుడు జరుగుతున్న శిక్షలు పడలే. అండ్ ఇప్పుడు ఈ టైంలో ఇలాంటివి జరుగుతున్నా శిక్షలు అంటున్నాం, కానీ నిజంగా శిక్షలు అనేవి పడతాయా? అసలు మన లాలో వెంటనే క్విక్ యాక్షన్ తీసుకునేది జరుగుతుంది అంటారా? అందుకే అన్న, ఉగ్రవాదులను ఎంత ఈ గబగబా ట్రీట్ చేస్తాం, వీని ఎన్కౌంటర్ చేయాలి, అలా చేయాలని ఎట్లా అనుకుంటామో ఇట్లాంటి వాళ్ళు కూడా అలాగే చేయాలని అందుకే అన్నా నేను. బికాజ్ నువ్వు ఇందాక అన్నావు ఆడవాళ్ళ చేతిలో క్రైములు బాగా పెరుగుతున్నాయి అని చెప్పేసి. ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అంటే నిజంగా ఆడవాళ్ళని చక్కగా వాళ్ళ పద్దున వాళ్ళు కూర్చొని టీవీ సీరియల్ చూసేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసింది వీళ్ళే. ఎంతసేపు టీవీ సీరియల్ చూస్తారు. అంటే టీవీ సీరియల్ అంటే అదేదో చూడకూడని వస్తువులాగా క్రియేట్ చేసేసరికి, నువ్వు ఇంట్లో అన్ని రకాల ఫ్లిక్స్లు తెచ్చిపెట్టేసరికి టీవీ సీరియల్ నుంచి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. అవునా? ఈ అన్ని రకాల ఫ్లిక్స్ల్లో అన్ని రకాల క్రైములు నేర్చుకుంటున్నారు. టీవీ సీరియల్ చూసినప్పుడే బాగున్నారు మా వీళ్ళంతా. మహా అయితే అత్తతోనో ఆడపడుచుతోనో గొడవ పెట్టుకునే వాళ్ళేమో, కానీ పట్టల్లాగా వచ్చేవాళ్ళు కాదు. పీకలు కోసుడు, ముక్కలు నరుకుళ్ళు ఏం చేయలా. అవన్నీ సీరియల్లో ఉండవు కదా. మహా అయితే ఏడుస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు, అంతే. అక్కడ నుంచి తీసుకొచ్చి నువ్వు అన్ని రకాల వెబ్ సిరీస్లకి అలవాటు చేసి పడేసి ఆ రకరకాల క్రైమ్లన్నీ నేర్పించి వాళ్ళు సీరియల్ చూసిన రోజులు నిజంగా అందరి ఇల్లులు బాగున్నాయి. మన పేరెంట్స్ ఇట్లాగే చేసుకున్నారా? గొడవ ఎన్ని ఉంటాయి కదా. ఇంట్లో జస్ట్ అత్తింటోళ్ళో పుట్టింటోళ్ళో లేకపోతే ఇంకేమన్నా కాలనీలో పెద్ద మనుషులను కూర్చోబెట్టి సెటిల్ చేసుకునే వాళ్ళు, కానీ కనీసం కోర్టులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. మంచిగా సీరియల్స్ చూసుకున్నప్పుడు నిజంగా బాగున్నారు అందరూ. అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేతి నిండా తెరిచి వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదేదో చూసి, ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసినా, అది ఓపెన్ చేసినా, ఏదో ఓపెన్ చేసినా అన్ని ఒక సపరేట్ కాలం మా క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని అక్కడ ఉంటాయి మనకి. క్రైమ్ అయితే ఒకటి, కామెడీ డ్రామా అయితే ఒకటి, సైఫై చూడు,
సైంటిఫిక్ ఫిక్షన్స్ చూడు, ఎవడొద్దన్నాడు. అవి మాకు నచ్చవు. రొమాంటిక్ కామెడీలు చూడు, ఎవడొద్దన్నాడు. మాకు హర్రర్ కావాలి. పోనీ హారర్ అన్నా చూడు, భయపడన్నా చావు, గుదుపుడు గప్పని ఇట్లా ఉంటావు ఇంట్లో. హర్రర్ అన్నా చూడు హ్యాపీగా. నీకు క్రైమ్ కాదు కదా అసలు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళావు నువ్వు. మొగుడు చూసినా భయపడతావు, కొడుకుని చూసినా భయపడతావు, అట్లనన్నా ఉండు. అలా కాకుండా రకరకాల క్రైమ్లు చూపించడం, వాటికి సొల్యూషన్లు ఎక్కడో శవం దొరికినట్టు అంటే ఎవిడెన్స్ కూడా ఎట్లా మాయం చేయాలో నేర్పించి అన్ని చూపించేస్తున్నారు. అండ్ ఆ సిఐడి సిరీస్ లో అయితే 100 ఎపిసోడ్లో 70+ లాస్ట్కి ఏ లేడీయో దొరికి ఇట్లా కూర్చుంటది. అవునా, ఎందుకు ఇలా చేసామంటే ఏదో రీజన్ చెప్పేస్తా ఉంటది. అట్లాంటివన్నీ చూసి నేర్పించి మొత్తం నాశనం చేసేసారు వీళ్ళందరినీ. మైండ్ సెట్స్ అంతా మార్చేశారు. అట్లా కాకుండా నిజంగా ఒకప్పుడే బాగుండే వీళ్ళు. అసలేంటిది, ఎవడు ఫోన్ చేస్తున్నాడో తెలియకుండా హలో చెప్పిన వాళ్ళే బాగున్నారమ్మా. ఏం మాట్లాడాలో తెలియక ఓహో అవునా సరే అప్పటికప్పుడు మాట్లాడేసేవాళ్ళు. ఇప్పుడు ఎవడు ఫోన్ చేస్తున్నాడో తెలుసు, ఎక్కడి నుంచి చేస్తున్నాడో తెలుసు, ఏం చెప్పాలి వీడికి కూడా తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత ఎత్తుతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఈ అక్రమ సంబంధాలు కూడా ఇలాంటి వాటికి దారిస్తున్నాను. అంటే మేల్ కైనా ఫీమేల్ కైనా గండమే ఇది. ఈ అక్రమ సంబంధం అనేది అప్పటికి బాగుంటదేమో కానీ ఆ తర్వాత వాళ్ళ చావును వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి అప్పుడు కాల్ వెయిటింగ్ కూడా వచ్చేది కాదు, తెలిసేది కాదు. మాట్లాడుకున్నంతసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకొని పెట్టేసి నెక్స్ట్ ఫోన్. ఇప్పుడు కాసేపు మాట్లాడగానే వీడిని ఎంతసేపు ముగించాలో కూడా నిర్ణయం తీసుకునేలాగా వచ్చింది మైండ్. నెక్స్ట్ వెయిటింగ్ వాడిని ఏం చేయాలి, వీడిని ఎలా ముగించాలి. చూసావా, మనిషికి తెలివితేటలు పెరుగుతున్న కొద్దే క్రైమ్లు పెరుగుతున్నాయి. ఏ తెలివి మీరు ఇవ్వనప్పుడు క్రైమ్లన్నీ నిజంగా నీట్గా ఉన్నాయి, ఏం అవ్వాలా ఎక్కువ. అసలు ఇంత క్రైమ్ రేట్ కూడా లేకుండా ఇంత ముందు లేవు. ఈ మధ్య కాలంలో ఈ 2-3 years నుంచి అయితే బాగా అయిపోయాయి క్రైమ్స్. ఎక్కడ చూసినా 2-3 years లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటే కదా, ఈ కుక్కర్ అయినప్పటి నుంచే కదా. కుక్కర్ ముందు కూడా అయ్యాయి కానీ కుక్కర్ తర్వాతనే కదా మేఘాలయ ఇన్సిడెంట్, బకెట్ బ్లూ డ్రమ్ ఇన్సిడెంట్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ జరిగింది. అండ్ పైగా ఇంతకు ముందు క్రైములు జరిగినా కూడా ఎప్పుడో 9 గంటలకు ఈటీ వార్తలు వస్తే తప్ప తెలియదు ఇది జరిగింది అని. తెల్లారితే పేపర్ వచ్చేసరికి తెలియదు నిన్న ఇది జరిగిందని. ఇప్పుడు క్రైమ్ కనిపిస్తే మొత్తం అప్పటికప్పుడే చూసేసి ఇటు తిప్పి చూసి ఫుల్గా దాని గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు దానికి ఒక 500 కథనాలు రాస్తే అన్ని కథలు చదివి ఓహో ఇలా జరిగిందా అని ఒక అంచనాకు వచ్చి మనం కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే అక్కడ ఏంటిది, మొగుడు కొడుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు అని ఇలా చేసింది అని ఉంటుంది. నన్ను కూడా నా మొగుడు తాగొచ్చి కొడుతున్నాడు, నేను కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఈమె ఇది చేసి దొరికింది, సో ఇలా చేయకుండా నేను దొరకకుండా ఉండొచ్చు. కొత్త ఆలోచనలే కదా ఇవన్నీ. ఎలా పట్టుకున్నారో కూడా చెప్తున్నారు మన నీట్గా. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే ఫస్ట్ ఆవిడ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ రెక్కి నిర్వహించారు, తర్వాత అటు వెళ్ళింది, ఇటు వచ్చారు, ఓహో ఇట్లా చేస్తారు అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, తర్వాత దాన్ని ఎక్కడైనా పడేయాలి. నీకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి. అట్లా అంటే సిమిలర్ ప్రాబ్లమ్స్ని మనం అందరికీ తెలిసేలా చెప్తున్నప్పుడు అదే సిమిలర్ ప్రాబ్లమ్స్ అనుభవించే వాళ్ళు కూడా ఈ రూట్లో వెళ్తే బాగుండు అన్న థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి. అట్లా క్రైమ్ రేట్లు పెరుగుతున్నాయి. సో మరి ఈ వీళ్ళకి శిక్ష ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఇప్పుడు లవ్ చేసుకుని అంటే ఆ డాక్టర్, మేల్ డాక్టర్, ఈ నర్స్ బాగానే ఉంది. ఇప్పుడు అనవసరంగా తన భార్య అయినందుకు ఇప్పుడు ఈమెకి కష్టం వచ్చింది కదా, ఇప్పుడు ఏంటి అసలు? ఆవిడకి ఈ రోజుల్లో మెడికల్గా మనం బాగానే కరోనానే చేయించాము. అండ్ ఓజెంపిక్ వచ్చింది, పొడుచుకుంటే లావులు తగ్గేవి అని. సో బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందేమో పాపం ఆవిడకి, ఏవి జరగకూడదని మనస్ఫూర్తి అయితే కోరుకుందాం, అంతమించి ఇంకేం చేయలేము. అండ్ ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు మానసికంగానే కాదు ఆర్థికంగా కూడా వాళ్ళకి ఇబ్బందే. అవును, ఎంత వాళ్ళ హాస్పిటల్లో ఉన్నా ఎక్కడికో హెవీ ట్రీట్మెంట్స్ కదా ఇవన్నీ, క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలతో సమానం ఇవన్నీ. సో వాటికి ఆ రేట్లు కూడా అంతే ఉంటాయి, తిరుగుళ్ళు ఉంటాయి, ఎక్కడికి వెళ్తే నయమైద్దో తెలియదు. అది అయ్యేంత వరకు మెంటల్ స్ట్రెస్సే ఉంటుంది, నాకేదో జరిగింది. పైగా ఇది ఏ రోగమో అర్థం కాకుండా జనాలు కూడా ఏమైనా అంటరాని దానిలాగా దగ్గర కోసం మాకేమన్నా అంటుందేమో, ఇట్లాంటివి ఉంటాయి. డిఫికల్టీస్ అయితే ఫేస్ చేయాలి 100%. సో అట్లా చేస్తున్నారు కాబట్టి దీస్ పీపుల్ ఆర్ హ్యూమన్ టెర్రర్స్. నువ్వు పగతో రగిలిపోయావంటేనే యు ఆర్ ఏ టెర్రరిస్ట్ అంతే. మనిషి మీద పగ కలిగింది అంటే చాలా, ఆ ఆలోచన వచ్చింది, నేను ఏదోటి చేయాలన్న ఆలోచన, అవతల మనిషిని ఏదోటి చేయాలన్న ఆలోచన వచ్చిందంటేనే యు ఆర్ టెర్రరిస్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే
తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.